డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఈరోజు రిలీజ్ అయ్యాయి. మంచి మార్కులతో పాస్ అయిన విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. అదేవిధంగా పొరపాటున ఒక సబ్జెక్టు పోయినా లేదా తక్కువ మార్కులు వచ్చినా కూడా నిరుత్సాహపడకండి. వెంటనే మనకు అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ మేలో పెడుతున్నారు. సో దానికి సంబంధించి మనకు ఆల్రెడీ టైం టేబుల్ ఈరోజు రిలీజ్ అయింది. దాన్ని ఒకసారి గమనిద్దాము. మనకు అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఫస్ట్ సెకండ్ ఇయర్కి గాను మనకు మే 12వ తేదీన స్టార్ట్ అవుతాయి. మే 20వ తేదీ వరకు జరుగుతాయి. 2 సెషన్స్లో జరుగుతాయి. మార్నింగ్ సెషను 9 AM to 12 PM, అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషను 2:30 to 5:30 PM. మనకు మార్నింగ్ టైంలో ఫస్ట్ ఇయర్కు ఎగ్జామ్ జరుగుతుంది. ఆఫ్టర్నూను సెకండ్ ఇయర్కి జరుగుతుంది. మనకు మార్చిలో అయితే 1 డే ఫస్ట్ ఇయర్, తర్వాత సెకండ్ ఇయర్, మళ్ళీ ఫస్ట్ ఇయర్, ఈ విధంగా ఆల్టర్నేట్ డేస్లో జరుగుతుంది. ఇప్పుడు మాత్రము మార్నింగ్ ఫస్ట్ ఇయర్, ఆఫ్టర్నూన్ సెకండ్ ఇయర్కి జరుగుతాయి. ఇక మనము టైం టేబుల్ని గమనిస్తే మే 12వ తేదీన మనకు మార్నింగ్ సెషను ఫస్ట్ ఇయర్కు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 జరుగుతుంది. అదేవిధంగా ఆఫ్టర్నూను సెకండ్ ఇయర్కు పార్ట్ 2 సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 ఎగ్జామ్ జరుగుతుంది. మే 13వ తేదీన మార్నింగ్ ఫస్ట్ ఇయర్కు ఇంగ్లీష్ పేపర్ 1 జరుగుతుంది. మే 13th ఆఫ్టర్నూను సెకండ్ ఇయర్కు ఇంగ్లీష్ పేపర్ 2 జరుగుతుంది. మే 14 మార్నింగ్ మ్యాథమెటిక్స్ పేపర్ 1A, బాటనీ పేపర్ 1, సివిక్స్ పేపర్ 1 పరీక్షలు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు జరుగుతాయి. ఆఫ్టర్నూను సెకండ్ ఇయర్ విద్యార్థులకు మ్యాథమెటిక్స్ పేపర్ 2A, బాటనీ పేపర్ 2, సివిక్స్ పేపర్ 2 పరీక్షలు జరుగుతాయి. మే 15th మార్నింగ్ మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలు ఫస్ట్ ఇయర్కు నిర్వహించబడతాయి. ఆఫ్టర్నూన్ సెకండ్ ఇయర్కు మ్యాథమెటిక్స్ పేపర్ 2B, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2 పరీక్షలు నిర్వహించబడతాయి. మే 16th మార్నింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 పరీక్షలు నిర్వహించబడతాయి. ఆఫ్టర్నూను సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2 పరీక్షలు నిర్వహించబడతాయి. మే 17th మార్నింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1, సోషియాలజీ పేపర్ 1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 1 పరీక్షలు నిర్వహించబడతాయి. మధ్యాహ్నం సెకండ్ ఇయర్ విద్యార్థులకు కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2, సోషియాలజీ పేపర్ 2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 2 పరీక్షలు నిర్వహించబడతాయి. మే 19th మండే మార్నింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, లాజిక్ పేపర్ 1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 1 ఫర్ బైపీసీ స్టూడెంట్స్ పరీక్షలు నిర్వహించబడతాయి. ఆఫ్టర్నూన్ సెకండ్ ఇయర్కి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, లాజిక్ పేపర్ 2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 2 ఫర్ బైపీసీ స్టూడెంట్స్ పరీక్షలు నిర్వహించబడతాయి. మే 20వ తేదీన మంగళవారము ఉదయం ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ పేపర్ 1 పరీక్షలు నిర్వహించబడతాయి. ఆఫ్టర్నూన్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 2, జియోగ్రఫీ పేపర్ 2 పరీక్షలు నిర్వహించబడతాయి. ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ మనకు మే 28 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12, అదేవిధంగా మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు 2 సెషన్లు జరుగుతాయి. ఇవి దాదాపుగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనే పెడతామని చెప్తున్నారు. అదేవిధంగా ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్ మనకు జూన్ 4వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషను జూన్ 6వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. సో ఈ డేట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దాని ప్రకారం మీరు చక్కగా ఎగ్జామ్ రాయండి. ఆల్ ద బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.